ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్, ఇందాక ఇక్కడికి అదే ఈ స్టేషన్కి సుందరిని తీసుకొచ్చారు కదా, సుందరి ఏది? సుందరి ఇక్కడికి రాలేదే. లేదు సార్, సుందరి ఇక్కడికే వచ్చింది. నేను చెప్తున్నాను కదా రాలేదని. వస్తే ఇక్కడే ఉంటుంది కదా. రాకపోవడం ఏంటి సార్? సుందరిని మీ పోలీసులే తీసుకొచ్చారు. మీరు బాగా తెలుసుకున్నారా? అవును, బాగా తెలుసుకున్నాను సార్. ఒకటి అడుగుతాను, చెప్పండి. అడగండి సార్. ఇక్కడ ఎస్ఐని నేను, కానిస్టేబుల్స్ వాళ్ళు. మేము సుందరిని తీసుకొస్తుంటే మీరు చూసారా? నేను చూడలేదు సార్. సుందర్ వాళ్ళ అమ్మే చెప్పింది. పోలీసులు సుందర్ని రత్నసీత గారు తీసుకురమ్మన్నారని చెప్పారు. మేడం, రత్నసీత గారు ఉన్నారా సార్? లోపలే ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. ఓకే. మేడం. ఏం భారతి, ఇంతకీ ఏ పని మీద వచ్చావు? మీతోనే పనిపడి వచ్చాను మేడం. పోలీసులకి లాయర్లకి ఎప్పుడూ కూడా అవినాభావ సంబంధం ఉండాలి. ఇంతకీ వచ్చిన విషయం ఏంటో చెప్పు. సుందర్ని తీసుకురమ్మని మీరు పోలీసులను పంపించారట. వాట్? నేను సుందరిని తీసుకురమ్మంటావేంటి? అదే మేడం, కేసు కోర్టులో ఉన్నప్పుడు మీరు ఎలా రమ్మంటారా అని అడుగుతున్నాను. ఈ రత్నసీత మాట అంటే రత్నంలా ఉంటుంది. తీసుకొస్తే తీసుకొచ్చాను అని చెప్తాను, లేదా తీసుకురాలేదు అని చెప్తాను. అంతేకాని నా దగ్గర వేరే మాట ఉండదు. అదేంటి మేడం, మొత్తం 4 పోలీసులు వచ్చారట. మీ పేరే చెప్పి పోలీస్ స్టేషన్లో చిన్న ఎంక్వైరీ ఉంది, నడు అని జీప్ ఎక్కించుకొని వచ్చారట. పోలీసుల యూనిఫామ్ లో వచ్చినంత మాత్రాన మీరు వాళ్ళ మాటలు నమ్మి జీప్ ఎక్కేస్తారా? నా పేరు చెప్పారే అనుకో, మీ ఐడి ప్రూఫ్లు చూపించండి అని అడగకపోయారా? అడగాలి కదా. అదేంటి మేడం, మీరు అలా మాట్లాడుతున్నారు? నిజం మాట్లాడుతున్నాను భారతి. నిజంగా నాకేం తెలీదు. నువ్వు చెప్తుంటే నాకు అర్థమవుతుంది సుందర్ని ఎవరో మాయ చేసి తీసుకెళ్లారని. ఇప్పుడు ఎలా మేడం, ఏం చేద్దామంటారు? ముందైతే మీరు రిటర్న్ గా ఒక లెటర్ ఇవ్వండి, తర్వాత నేను చెప్తాను. ప్లీజ్ మేడం, నేను కంప్లైంట్ ఇస్తాను. మీరు ఎలాగైనా వాళ్ళెవరో తెలుసుకోండి. తప్పకుండా వస్తాను మేడం. ఎక్కడికి తీసుకొచ్చారు? దిగో. కమిషనర్ ఆఫీస్ దగ్గర కన్నారు అంటాం. మా దృష్టిలో ఇదే కమిషనర్ ఆఫీస్. రత్నసీత గారు తీసుకుని రమ్మన్నారని చెప్పారు కదా. రత్నసీత గారు రమ్మన్నారని చెప్తాం, ఎస్పీ గారు పిలుస్తున్నారని చెప్తాం. నిన్ను మా వెంట తీసుకురావడం కొరకు ఏవేవో చెప్తాం. నువ్వు వచ్చేయడమేనా? పట్టుకోండి. ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు? వదలు. నిన్ను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళడానికి ఇక్కడికి తీసుకురాలేదు. అసలు మీరు పోలీసులే కాదన్నమాట. మేం పోలీసులం కాదు. ఎవరు మిమ్మల్ని పంపించారు? అసలు నాకు మీకు ఏంటి సంబంధం? నన్ను విడిచిపెట్టండి. మీకేం కావాలి? మీకు మాకు ఎలాంటి సంబంధమూ లేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నన్ను వదలండి, వదలండి, వదలండి. ఏయ్, ఆగు. ఆగమంటుంటే. చెప్పేది నీకే. ఆగు. వదలండి, ప్లీజ్ వదలండి, వదలండి, వదలండి. ఏయ్, ఎంత దూరం అని పారిపోతావు? పట్టుకురండి. వదలండి ప్లీజ్. రండి. వదలండి. పట్టుకోండి గట్టిగా.
నేను నిన్ను ఎంక్వైరీకి తీసుకురాలేదు, చంపడానికే తీసుకొచ్చాం. ఈ పాయిజన్ నీ నోట్లో పోసి ఇక్కడే నిన్ను చంపేస్తాం. సుందరి, ఇక్కడ పూజ ఆగిపోద్ది, అక్కడ నీ పని కూడా పూర్తయిపోద్ది. లాయర్ భారతికి విషయం చెప్పాను, వెళ్తానని చెప్పింది. బంగారయ్య, నాకు టెన్షన్గా ఉందయ్యా. దేనికి సావిత్రమ్మా? అదే పోలీసులు వచ్చి సుందర్ని తీసుకెళ్లారు కదా, నువ్వు ఒకసారి ఆ సీఏ రత్నశెట్టితో మాట్లాడితే నాకు కొంత మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకో నా మనసు కీడు శంకిస్తోంది. అవే మాటలు సావిత్రమ్మా. ఇక్కడ పూజ జరుగుతుంటే నువ్వు అపశకునపు మాటలు మాట్లాడుతున్నావు. నీ మనసు కీడు శంకించడం ఏంటి? ఏంటండి? సుందర్ని పోలీసులు తీసుకెళ్లారు కదా, సావిత్రమ్మ మనసుకు కీడు శంకిస్తుందట. సావిత్రక్క, నువ్వు బాధపడకు. ఇక్కడ పూజ జరుగుతుంది, అమ్మవారికి మొక్కుకో. అవును సావిత్రమ్మ. బంగారయ్య, నేనిక్కడున్నాననే గాని నా మనసంతా సుందర్ మీదే ఉంది. నా కాళ్ళు చేతులు ఆడటం లేదు, ఏం తోచడం లేదు. బంగారయ్య, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఒకసారి ఆ రత్నసీతకు ఫోన్ చేసి అమ్మాయి గురించి అడుగు. ఇక్కడ కూతురు పూజ జరుగుతుంది సావిత్రమ్మ, నువ్వేం బాధపడకు. సుందరికి ఏమీ కాదు. పూజ కంప్లీట్ అయ్యే వరకు నేను ఇక్కడే ఉండాలి. ఆ తర్వాత రత్నసీతతో మాట్లాడతాను, అవసరమైతే నేనే వెళ్తాను. సావిత్రమ్మ చెప్తుంది కదండి, ఒకసారి ఆ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేయండి. ముందు నువ్వు పూజ సంగతి చూడు. వద్దులే తులసి, నా వల్ల నువ్వెందుకు మాటలు పడాలి? నా బాధేదో నేను పడతానులే. ఎవరికన్నా సహాయం కావాలంటే నా సుందరే అందరికంటే ముందుంటుంది. ఇప్పుడు సుందరికి సాయం చేయమని ఆయన వాళ్ళని అడిగినా వాళ్ళు ఏం చేయడం లేదు. కార్తీక్ ఈ విషయం చెప్తే ఎంతైనా దూరం వాడు కాదు కదా, సాయం చేస్తాడేమో. ఇదిగో కార్తీక్, చెప్పు సావిత్రమ్మ. ఇక్కడ ఇంత మంచి పూజ జరుగుతుంటే నా కూతురేమో పోలీసులతో వెళ్ళింది. సుందరిని పోలీసులు తీసుకెళ్తుంటే నీకేం అనిపించలేదా కార్తీక్? అసలు ఆ పోలీసు వాళ్ళను రత్నసీతకి చెప్పి పంపించిందే నేను. ఇక పోలీసులు తీసుకెళ్తుంటే నాకేం అనిపించలేదా అంటే అనిపించింది. మనసులో చాలా హ్యాపీగా అనిపించింది.